हेलो गाइस, आप सबका स्वागत है आपके फेवरेट रिएक्शन चैनल में। और आज हम लेके आए भीष्म मूवी के क्लाइमैक्स सीन का रिएक्शन है। एंड अभी तक जो है हमने भीष्म के जितने भी सीन देखे बहुत ही एंटरटेनिंग थे, कॉमेडी थे। अब देखते हैं इसका क्लाइमैक्स क्या होता है, किस तरीके से वो पूरा फिनिश करते हैं, क्या इसमें फाइट होती है, क्या होता है, देखते हैं फिर। यस हमने अब तक देखे किसी में भी फाइट सीन नहीं हुआ ना, सब में कुछ कॉमेडी सीन या कुछ ऐसे वो सस्पेंस वाले सीन ही बने रहे। अभी तक भी थोड़े बहुत सस्पेंस खुलने लायक थोड़े बहुत बाकी है ना। कि क्यों बने वो CEO। हाँ वही, क्यों कैसे बने सीईओ, क्या उसके पीछे का राज क्या था, वो शायद अब पता, शायद क्या एक्चुअली अब पता चल ही जाएगा, क्लाइमेक्स सीन है तो। और फिर जो इनके जो एक ओपोनेंट है जो नहीं चाह रहे कि ये सीईओ बने, वो भी क्या करते हैं, अब ये जीतते हैं इलेक्शन सीईओ का या नहीं, प्लस रश्मिका और इनका क्या होता है, वो तो सब देखते हैं कि इस सीन में क्या होने वाला है। भाई तो काफी कमाल करते हैं। फिर आप भी देखो, हम देखते हैं। लेट्स Let's स्टार्ट। ప్రోడక్ట్ లాంచ్కి ఇన్విటేషన్ రెడీ చేయమన్నావు, చేశాను. కన్వెన్షన్ హాల్ బుక్ చేయమన్నావు, చేశాను. సెంట్రల్ మినిస్టర్ చీఫ్ గెస్ట్గా కూడా కన్ఫర్మ్ చేశాను. కానీ బట్ అంటే ఇంకా ల్యాండ్ ఎక్వైర్ చేయలేదు కదా, ప్రోడక్ట్ లాంచ్ చేసి ఏం చేస్తారని బోర్డు మెంబర్లు అడుగుతున్నారు. భీష్మ కంపెనీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని ఓ చెప్పు. ఎలా? ये भी मिले हुए हैं। హలో, ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పండి సార్. భీష్మ ఆర్గానిక్ గోడౌన్స్ లో ओह, కెమికల్ ఫుడ్స్ ఉన్నాయి సార్. उसमें केमिकल मिला दिया। और ऑर्गेनिक लाइक नाम में ऑर्गेनिक है और केमिकल अगर मिल जाए नॉन ऑर्गेनिक में भी केमिकल अलाउड नहीं होता। भाई। సార్ అన్నిట్లో కెమికల్ వాల్యూ చూపిస్తుంది. और अब उन पे फंस जाएंगे वो लोग तो। ओह, ये हॉस्पिटल कैसे पहुंच गए? హలో, హలో మిస్టర్ సిఇఓ, లైఫ్లో ఈ పిలుపు వినడం నీకిదే లాస్ట్ టైం. మొన్నొచ్చి ప్లానింగ్ పిహెచ్డి అని ఏదో థియరీ చెప్పావు కదా, ఇప్పుడు నేను నీ ఫ్యూచర్ చెప్తా. वाह, నీ కంపెనీలో కెమికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయని రైటింగ్కి వచ్చిన వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. జనాల్లో 40 ఏళ్ల నీ కంపెనీ నమ్మకం క్లోజ్. నీ బోర్డ్ మెంబర్స్ దీనిని రీజన్గా చూపిస్తూ నిన్ను దింపేస్తారు. సిఇఓ కానీ చాప్టర్ క్లోజ్. మొక్కలు మొక్కలు అని కలవరించిన ఆ ముసలోడు ఒక్క మొక్క దెబ్బకి క్లోజ్. అర్థం కాలేదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను సీఈఓగా అనౌన్స్ చేసిన రోజే వాడికి ఒక రేర్ ప్లాంట్ గిఫ్ట్గా పంపించాను. నార్మల్ ప్లాంట్ అయితే ఏం కాదు, అది నేను తయారు చేసిన హైబ్రిడ్ ప్లాంట్. అది ఎదగాలంటే దాని ఆకులు గిల్లాలి. గిల్లినప్పుడల్లా పాయిజనస్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది. ओह, దాని ఎఫెక్ట్ వల్ల మనిషి నర్వస్ సిస్టమ్ దెబ్బతిని బతికున్నంత కాలం బెడ్ మీద పడుంటాడు. तो अभी वो हॉस्पिटल में। రేపు నా ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నా. ప్యారలల్గా నా ఎగ్జిక్యూటివ్స్ మీతో అసోసియేట్ అయిన ప్రతి విలేజ్కి వెళ్ళి భీష్మ లేడు, కంపెనీ మీద నమ్మకం లేదు, మీకు వేరే దారి లేదని నా కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంటారు. నీ కంపెనీ రోడ్డు మీద, నా కంపెనీ ఇండియాస్ #1 బోర్డు మీద. मेरे को चलो फोन रिकॉर्ड कर लेना चाहिए। ఇది నా ప్లానింగ్ అంటే చిల్లర నా కొడుకు. कुछ बोले ही नहीं, कोई एक शब्द नहीं और वो बोले। क्या बोल सकते हैं, वो पूरी तरीके से चारों खाने चित हो चुके हैं। कुछ करना पड़ेगा। मिनिस्टर भी आ गया। నమస్కారం. ఐఎమ్ ప్లీజ్ టు వెల్కమ్ యూ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. పెరుగుతున్న జనాభాతో పాటు ఫుడ్ ప్రొడక్షన్ కూడా పెరగాలన్న ఆలోచన నుంచి చాలా సంవత్సరాల హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ నుండి పుట్టిన రెవల్యూషనరీ ప్రోడక్టే ఈ ఇన్స్టెంట్. इंस्टेंट। ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం తయారు చేయబడిన ఈ ప్రోడక్ట్కి సహకరించిన ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ శ్రీ అజయ్ వర్మ గారికి మై హార్ట్ఫెల్ థ్యాంక్స్. నౌ ఐ వెల్కమ్ our chief guest Sri Ajay Varma Garu to speak towards and launch the product Instant.
ये सबके प्रोडक्ट्स होते हैं वो फार्मर को हेल्प करने के लिए होते हैं, लेकिन हेल्प फार्मर की होती कभी होती नहीं है ऐसा वही గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. మనందరికీ 3 పూట్ల కడుపు నింపే రైతుకి ఒక పూట భోజనం చేయడం గగనమైపోయింది. बिल्कुल सही. ఈ పరిస్థితిని మార్చే అద్భుతమైన అవకాశం నా దగ్గర ఉందని మిస్టర్ రాఘవన్ నన్ను కలిశారు. मतलब दोनों ఈ एक दूसरे को product क्रेडिट instant नहीं दे గురించి रहे जैसे చాలా సంతోషించాను. वाह. రైతులకి మంచి జరుగుతుందని. ये क्या है? కానీ అప్పుడే తెలిసింది बट देन आई रियलाइज 13 దేశాల్లో బ్యాన్ చేసిన ఒక భయంకరమైన కెమికల్తో ఆ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారని. गेंट बेस्ड केमिकल कैसे आया? అది వాడితే భూమి విషపూరితం అవుతుందని. अच्छा वो पहले से होगा तो इनको पता लगा बाद में. ఈ ప్రోడక్ట్ నేను అప్పుడే డిసప్రూవ్ చేసి ఉండొచ్చు. ఈ రోజు మా ప్రభుత్వం పవర్లో ఉంది కాబట్టి దీన్ని ఆపగలిగాను. రేపు ఎలక్షన్స్లో అపోజిషన్ పార్టీ పవర్లోకి వస్తే డబ్బుకి లోబడి దీన్ని అప్రూవ్ చేస్తే ఇది జరగకూడదని బహిరంగంగా జనం మధ్యకి దీని గురించి చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చాను. ग्रेट ये भी पब्लिक बेइज्जती करने ఫీల్డ్ आया. సైన్స్ కంపెనీ మిగతా ప్రోడక్ట్స్ కూడా గవర్నమెంట్ నామ్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని రైడింగ్కి వెళ్ళిన టీం చెప్పింది. वाह. इनके यहाँ भी रेड पड़ गई, उन्होंने उधर पड़वाई तो ఐ హియర్ బై క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ ఫీల్డ్ సైన్స్ కంపెనీ ओ सीधा तेरी. लाइसेंस कैंसिल कर दिया అండ్ ఆర్డర్ ఫర్ ఇమ్మీడియట్ అండ్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్. జై హింద్. जोरदार. कमाल का मिनिस्टर ऐसे होते नहीं है. शौक रह गए ఆయన చెప్పినారు కదా, సార్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్ చెప్పండి. कैसे एकदम से सब कुछ पलट गया उनके लिए మనమే और रिपोर्टर पूछे हाउ डू यू फील नाउ? నేను చెప్పిన पैसा लगेगा. ఇక్కడున్న यही तो रिपोर्टरों का सवाल होता है बर्बाद फील हो रहा है. You touch me, I poke you. You poke me, I scratch you. मस्त लाइन है. ये हॉस्पिटल में कैसे आ गए? तो ये भी बेहोश हो गए. वाह. सीधा आंखें खुलते ही ये बैठे हाँ. दिखे पबजी खेल रहे क्या? बस यही काम होता है नहीं लड़कों को पबजी खेलना నేను Interesting है. చూస్తుంటేనే అర్థమవుతోంది నీ కంపెనీకి ఏం కాలేదు, ఆ ముసలోడికి ఏం కాలేదు. ఆ సెంట్రల్ మినిస్టర్ని కలవడానికి నాకే కొన్ని నెలలు పట్టిందిరా. అలాంటిది నువ్వు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసావు? మన ఆశయం గొప్పదైతే అన్ని ఆటంతటవే కలిసి వస్తాయంటే ఏంటో అనుకున్నాను. నిజంగానే పెద్ద ఆయన ఆశయం గొప్పది. లేకపోతే నన్ను సీఈఓ చేయడం ఏంటి? నా లైఫ్ లో ఉన్న 3 క్యారెక్టర్స్ వల్ల ఇలా కలిసి రావడం ఏంట్రా? 3 कैरेक्टर्स कौन అర్థం कौन? కాలేదు కదా. భీష్మ గారు హాస్పిటల్లో జాయిన్ అయింది హై ఫీవర్ తో. నువ్వు పంపిన మొక్క వల్ల కాదు. तो हाई फीवर की वजह से భీష్మ గారికి గిఫ్ట్ వచ్చింది. సార్ మీ గిఫ్ట్ వచ్చింది. ఇటీ నా చేత్తో నీకు సంబంధించిన ఏ పాజిటివ్ పని చెయ్యండిరా. तो उसने वो प्लांट फेंक दिया था. నీ ప్లాంట్ నీ ప్లాను రెండు నలిపేశా. और अरे यही उसको प्रॉब्लम हो जाएगी. జాబ్ కూడా పోయినట్టే. ఎందుకో అన్ని డిగ్రీలు మనక. గిఫ్ట్ వచ్చింది ఈ భీష్మ కాదు, ఆ భీష్మ. సారీ బ్రో, ప్లీజ్ హెల్ప్ చేయ ప్లీజ్. ఏముంది భయ్యా, ఇలాంటి మొక్కే ఒకటి తెచ్చిపెట్టి. ఒక उसने కంపెనీ बचा लिया था. లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేయాలి. నీకు తెలియని విషయం ఏంటంటే ఏసీపీ నా మావరా. अरे हाँ. కెమికల్ వాల్యూ చూపిస్తుంది. భీష్మ ఆర్గానిక్స్ లో కెమికల్సా? ఛాన్సే లేదే. ले. ఏమంటారు ఆఫీసర్స్? అవును సార్, ఈ మిషన్ పాడైపోయింది. अमेजिंग है రవి, మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడికి ఫోన్ చేయి. ये दूसरा कैरेक्टर इनकी लाइफ में. तीसरा कौन है? शायद वो इन्होंने तो इन्फॉर्मेशन दी थी. సారీ సార్, మీరు ఏం చెప్తే అది చేస్తా. और उन्होंने फिर इसको फंसा दिया होगा. ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నా అని చెప్పిన రోజు నుండి ఆ జోర్దార్. product ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి అని కనుక్కోవడం స్టార్ట్ చేశా. చాలా హార్మ్ఫుల్ ప్రోడక్ట్ అని తెలిసింది. ఇంత తక్కువ టైంలో నీ ప్రోడక్ట్ లాంచ్ ఆపాలంటే నాకున్న ఒకే ఒక్క ఆప్షన్ మినిస్టర్. కానీ ఎలా కలవాలో, ఆయనకి ఏం చెప్పాలో ఏం తెలీదు. ఏదైతే అదైందని నేను కలెక్ట్ చేసిన డీటెయిల్స్ ఫైల్ తీసుకొని మా జేపీ అంకుల్ ఐడి కార్డ్తో మినిస్టర్ ఉన్న హోటల్కి వెళ్ళా. Press. प्रेस सही है.
यही ఎదురుగా మీ అన్నయ్య కనిపించేసరికి ఏం చేయాలో తెలియక పక్క రూమ్ లోకి వెళ్ళా. और नेक्स्ट रूम में कौन मिल गया? मिनिस्टर ये कौन है? ये एक्स मिल गई क्या? నువ్వేంటి ఇక్కడ? హే సారా, నువ్వేంటి ఇక్కడ? వెళ్ళిపో ప్లీజ్. స్పార్టన్ ఐఎమ్ రెడీ. मिनिस्टर का कांड पकड़ा गया. अब तो मिनिस्टर को बात माननी ही पड़ेगी. ఫ్యాంటసీల గురించి వినడమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నా. సార్, ఆ 300 గదుల్లో మిగిలిపోయిన ఒక్కడు 300 పెన్ కెమెరానా? यस यस. యా, పెన్ కెమెరా, బటన్స్ కెమెరా, ఫుల్ కవరేజ్. రికార్డెడా? రికార్డెడే. చిప్ ఛానల్లో ఇస్తే రిపీట్ టెలికాస్ట్ ओ అవుతుంది. गॉड. ప్లీజ్ నువ్వేం చెప్తా చేస్తాను. बेचारा ఆ ఫైల్ చూడు. बेचारे को वही उसी कपड़ों में दिखा रहे हैं. ఎలా పరిచయం? ప్రీ వెడ్డింగ్ పార్టీలో నువ్వు ఎలాగో పోస్ట్ వెడ్డింగ్ పార్టీలో అజ్జు అలాగా. తనకి నేను నచ్చాను, నాకు తన పవర్ నచ్చింది. सही है. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కనెక్టింగ్ రూమ్స్ లో. హోటల్లో రిస్క్ కదా. ఈ హోటల్ తనదే. అజ్జు, जोरदार है. ఆ ఫైల్లో ఉన్నవన్నీ చెప్పు. ఫార్మర్స్ కి సపోర్ట్ అని నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా నువ్వే గెలుస్తావు. తప్పకుండా. మరో वीडियो అది నా దగ్గర సేఫ్ గా ఉంటుంది స్పాట్. पठान. బలవంతుడితో పోరాడి గెలవచ్చు, అదృష్టవంతుడితో గెలవలేం. ये बात सही है. నువ్వు అదృష్టవంతుడివి. ముసలాడు నిన్ను సెలెక్ట్ చేసి మంచి డెసిషన్ తీసుకున్నాడు. అసలు నిన్ను ఎందుకు సెలెక్ట్ చేశాడు? अब वो भी पता लगे. हाँ, क्वेश्चन है. గాడ్ ప్రామిస్ రా, ఈ ఒక్క క్వశ్చన్ కి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఈ రోజు 31st డే, చెప్తారేమో. ये हम भी जानना चाहेंगे. ఈ కంపెనీ స్థాపించి నేటితో 50 ఏళ్ళయింది. ఇది నా కళ, మనందరి కష్టం, ఎంతో మంది రైతుల జీవితం. దీన్ని ఎవరి చేతుల్లోనూ ఊరికే పెట్టను. ఇతన్ని మొదటిసారి చూసినప్పుడే నా భవిష్యత్తు ఇతనైతే బావుణ్ణు అనిపించింది. ऐसे कैसे? ये क्या? సార్ మనకెందుకు సార్? ఆగవే. ओ, जब वो उनको मारने आए थे इन्होंने बचा लिया था. जो हम फाइटिंग का वेट करते हैं वो आ गया. बट इन्होंने तब अननोइंगली बचाया ना और इन्हें? उन्होंने वो सोचा था वो ड्राइवर को बचाया. हाँ. ఆ తర్వాత కొన్నాళ్ళకి సడన్ గా ఫార్మింగ్ మీట్ లో కనిపించాడు. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తను మాట్లాడిన కంటెంట్ చూస్తే అగ్రికల్చర్ లో ఎన్నో డిగ్రీలు సాధించాడు అనుకున్నాను. హారా और वो తీస్తే ड्रॉप आउट थे. డిగ్రీ ఫెయిల్ అని తెలిసింది. తను ప్రేమించిన చైత్ర కోసం నేర్చుకున్నాడు అని తెలిసింది. वाह. సంబంధం లేని వ్యక్తిని కాపాడడానికి ధైర్యంగా నిలబడినవాడు ఖచ్చితంగా తన చుట్టూ ఉన్న మనుషుల కోసం నిలబడతాడు అనిపించింది. ये रीजन था. ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్ళేవాడు. నా ఆశయాన్ని ప్రేమిస్తే దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాడు सही అనిపించింది. बात है. ఈ 30 రోజుల్లో ఒక ఊరి రైతులకి అన్యాయం జరగకుండా చూసుకున్నాడు. ఒక భయంకరమైన రసాయనాన్ని బ్యాన్ చేయించగలిగాడు. ఇంతకంటే సామర్థ్యం ఉన్నవాణ్ణి ఎక్కడి నుండి తీసుకురాగలం? సో ఐ అపాయింట్ హిమ్ యాజ్ అ ఫుల్ టైమ్ CEO वाह, భీష్మ ఆర్గానిక్స్. जोरदार. क्या कमाल का एंड किया ना पूरी फिल्म का. ఇంకా ఎవరికైనా नो, అభ్యంతరం ఉందా?
अब रश्मिका भी खुश लग रही है। మీరు ఏం చెప్తే అది చేస్తా భీష్మ గారు ఏ రోజు తప్పుడు డెసిషన్ తీసుకోలేదు జూనియర్ భీష్మ అనే మన సీఈఓ ओह तो उन्होंने यहाँ पे सारे बोर्ड मेंबर को चेंज करवा दिया था। सब ने अपनी अपनी गेम खेली है नहीं? सच्ची में। कमाल का है। बहुत मस्त क्लाइमेक्स बनाया गया। अलग अलग कैरेक्टर्स को अपनी एक वो दिएगी। वो लॉन्ग ट्विस्ट से भरा हुआ सीन था, बहुत कमाल का था। लेकिन इतने बहुत सटल तरीके से सब ट्विस्ट दिखाएगा और इतने मस्त लगे ना। और हर एक कैरेक्टर ने अपना अपना काम किया और वो भी था कि जैसे वो उसने बोला ना कि इट इज़ वेरी हार्ड टू फाइट अ वेरी लकी मैन। सो वही चीज़ था और वो रियल लाइफ में भी होता है कि अगर एक आदमी बहुत लकी हो ना तो आप फिर कहीं ना कहीं आप नहीं कर सकते हार्ड वर्क से, चाहे कितना भी आप हार्ड वर्क कर लो आप उससे फाइट नहीं कर सकते। Actually. तो उसका वही चीज़ था, जैसे हमने मनी हाइस्ट में भी देखा हुआ है। तो मनी हाइस्ट में भी वो ऐसा ही है, वो प्रोफेसर जो है वो बहुत लकी आदमी है, उसके साथ हमेशा कुछ ना कुछ ऐसा होता है वो बच जाता है। तो सिमिलरली हमें यहाँ देखने को मिला कि वो भीष्म भी ऐसा ही है, वो कुछ ना कुछ कर लाइक वो बचने के लिए उसने वो कार्ड वो गेट खोला और उसको वहाँ पे क्या मिल गया, वहाँ पे वो लड़की मिल गई और साथ में मिनिस्टर मिल गया, उसके पूरा कांड सामने आ गया और फिर कहीं ना कहीं उसने अपना काम करवा लिया। तो मेरे को वही था कि वो किस तरीके से वो मिनिस्टर को मनाएंगे, क्या करेंगे। और वो अगर देखा जाए तो एक नॉर्मल सीन भी हो सकता था कि वो जाके मिनिस्टर को बोलते, मिनिस्टर को समझाते और मिनिस्टर बहुत एक देवता टाइप होता तो मान जाता, लेकिन उसके बहुत इंटरेस्टिंग वे से दिखाया गया तो मुझे बहुत अच्छा लगा। वही मतलब उसे कॉमेडी वे में प्रेजेंट किया गया और एक्चुअली क्लाइमेक्स में इतने सारी चीजें सस्पेंस खुलना था ना, बट इतना स्मूथली सब कुछ बताया गया ना, लाइक इतने सारे ट्विस्ट एंड टर्न्स आए बट बहुत स्मूथली बताया गया। जैसे कि वो रूम में घुस गए तो सामने मिनिस्टर, अब मिनिस्टर ने खुद ही बोल दिया कि एक पैन कैमरा है ना, तो बोलते हाँ ये पैन कैमरा है। तो मतलब खुद से उनके लिए चीजें बनती गई और रास्ते खुलते गए और फिर उन्हें पता लगता गया कि ओके ये यहाँ पे कुछ बड़ा खराब काम होने वाला है, तो वो उन्हें इस तरीके से रोक सकता है। वरना तो जब ये जो विलेन है उन्होंने जब स्टार्टिंग में फोन पे उन्हें जो पूरी एक स्पीच दी थी जिसमें ये नितिन ने एक वर्ड भी नहीं बोला था, तब तो ऐसा लग रहा था यार सब कुछ लाइक गेम पलट गई है, अब ये नहीं बनेंगे सीईओ एंड ऑल दैट, सबका ट्रस्ट चला जाएगा। बट पता था कि चलो मूवी है कुछ तो पॉजिटिव होगा ही। और वो जिस तरीके से दिखाया गया ना और फिर लास्ट में जब उन्होंने ऐसे एक अनाउंस किया कि ये अब परमानेंट सीईओ रहेंगे और सब उठ के ऐसे तालियां बजाने लगे उनके लिए। इवन रश्मिका जो पूरी मूवी में मुंह बना के रही थी इनके सामने, वो स्माइल कर रही थी, वो खुश थी। तो जिस तरीके से बताया गया ना क्लाइमेक्स का सीन एकदम स्मूथली, वो बहुत मजेदार था। सही में बहुत कमाल का सीन था, ट्विस्ट से भरा हुआ सीन था। सबसे बेस्ट वो पार्ट भी था जब उन्होंने बोला कि भाई केमिकल्स मेरे पकड़े गए थे लेकिन मेरा जो केमिकल पकड़ना था वो मेरे फादर इन लॉ है, वो एसीबी जो है, तो वो बहुत मस्त था। उस तरीके से सब उन्होंने चीजें बताई, बहुत कमाल का लगा। आप लोग कैसे लगा जरूर बताएगा, ऐसे लाइक करते जाइए, कमेंट करते जाइए, शेयर करते जाइए, सब्सक्राइब करते जाइए। बाय।